మనం గత క్లాసులో ప్రీవియస్ అంటే గత పరీక్షలో అడిగినటువంటి ఏదైతే డిఎస్సిలో అనేటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలకు సంబంధించి పార్ట్ 1 అనేటువంటి కోణంలో ఒక ప్రశ్న గురించి పూర్తిగా అన్ని కోణాల్లో మనం పరిశీలించడం జరిగింది. ఓకేనా మిత్రమా? ఇప్పుడు కూడా ఈ పార్ట్ 2లో గత డిఎస్సిలో 2017లో అడిగినటువంటి ఏదైతే ప్రశ్న ఉందో దీన్ని కూడా మనం అన్ని కోణాల్లో పరిశీలించినట్లయితే తప్పనిసరిగా మనం 100% విన్ అవుతాం మిత్రమా. ఓకేనా? మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షమవడమే విద్య అని ప్రశ్నించారు. కాదు, మానవంలో దాగి ఉంది అంటే అర్థం ఏంటంటే అంతర్గతముగా అని అర్థం. పరిపూర్ణ దైవత్వము అంటే అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక చింతన. ఓకేనా? కాదు, ఇక్కడ ఏం కనబడుతున్నాయి? మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షమవడమే విద్య అని నిర్వచించినది ఎవరు అని అడిగారు. మరి ఇక్కడ మానవులో దాగి ఉన్న అంటే అర్థం ఏంటి? అంతర్గతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన అర్థం. కాబట్టి మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షం అవడమే విద్య అని నిర్వచించిన వారు ఎవరిని అడిగారు. దాగి ఉంది అంటే అర్థం ఏంటి? మానవులో అంతర్గతముగా ఏమిటి? పరిపూర్ణ దైవత్వము అంటే ఏంటి? ఆధ్యాత్మిక చింతన. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి? దేవుని యందు ప్రేమ మరియు భక్తి అని అర్థము. అది గమనించాలి. కాబట్టి ప్రశ్న ఏమడిగారు? మానవులో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షం అవడమే విద్యను నిర్వచించినది ఎవరు అని అడిగారు. మరి ఇలాంటప్పుడు గత సిరీస్లో ఆప్షన్ ఏమి ఇచ్చారు అని మనం పరిశీలించాలి మిత్రమా. ఓకేనా? మరి ఫస్ట్ ఏమి ఇచ్చారు? అరబిందో. ఎవరమ్మా? అరబిందో. మరి సెకండ్ ఆప్షన్ ఏమి ఇచ్చారు? ఠాగూర్. ఎవరమ్మా? రవీంద్రనాథ్ ఠాగూర్. సెకండ్ ఆప్షన్. మరి మూడు ఆప్షన్ ఏమి ఇచ్చారు? వివేకానందుడు. ఏమిచ్చారమ్మా? వివేకానందుడు. మరి ఫోర్త్ ఆప్షన్ అనేది ఏమి ఇచ్చారమ్మా? పాణిని. కాబట్టి ప్రశ్న ఎలా అడిగారమ్మా? మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షం అవడమే విద్య అని నిర్వచించినది ఎవరు అని అడిగారు. కానీ మనం చెప్పుకుంటున్నాం మానవుల్లో అంతర్గతంగా దాగి ఉన్నటువంటి దేవుని యందు ప్రేమ మరియు భక్తి ఆధ్యాత్మిక చింతనే పరిపూర్ణ దైవత్వం అని అర్థం. మరి ఇలా నిర్వచించినది ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ మనకి ఏం కనబడుతున్నాయి? అరబిందో, అదేవిధంగా ఠాగూర్, మరి వివేకానందుడు, పాణిని. ఓకేనా? ఈ 4 ఆప్షన్లో ఆన్సర్ ఏంటిదమ్మా అది మనం గమనించాలి. ఈ 4 మనకి ఆన్సర్ పరిశీలించినట్లయితే మానవునిలో దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షం అవడమే విద్య నిర్వచించినది ఎవరు అంటే ఆన్సర్ ఈజ్ స్వామి వివేకానందుడు. ఈ పదం తెలియదు మిత్రం. ఓకేనా? కాబట్టి ఇప్పుడు మనకి వివేకానందుడు అంటున్నాం. స్వామి వివేకానందుడు. ఓకేనా? జాగ్రత్తగా చూడాల. మానవునిలో దాగి ఉన్న అంటే అంతర్గతముగా ఉన్నటువంటి పరిపూర్ణ దైవత్వము ఆధ్యాత్మిక చింతన ప్రత్యక్షమవడమే విద్యను నిర్వచించినది ఎవరు అని మనకి 2017 డిఎస్సి పోటీ పరీక్షలు అడిగినారు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏం చెప్పాం? వివేకానందుడు. ఇచ్చేటువంటి ఆప్షన్ ఏంటిది? 3. ఏంటిది? వివేకానందుడు. మరి వివేకానందుడి మీద ఈ రీతిలో ఉన్నప్పుడు రేపు రాబోయేటువంటి పరీక్షలలో ఇదే వివేకానందుడి మీద ఏ రూపంలో అడగవచ్చు అంటే మనకి పిఐఈ రూపంలో అడగవచ్చు, లేదనుకుంటే స్టాండర్డ్ జీకే రూపంలో కూడా కలిపి ఒక ప్రశ్న అడగవచ్చు. స్వామి వివేకానందుడు, ఈ స్వామి వివేకానంద చూసినట్లయితే మనకి దీంతో పాటు ఇంకేమైనా రేపు రాబోయేటువంటి పోటీ పరీక్షలలో అడగటానికి అవకాశం ఉందా అని మనం పరిశీలించినట్లయితే శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గము. శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గము అని నిర్వచించినది ఎవరని అడుగుతారమ్మా రేపు. అర్థమవుతుందా? మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం? వివేకానంద వల్ల గత అడిగినటువంటి ప్రశ్న ఏంటి?
మానవునిలో దాగి ఉన్నటువంటి పరిపూర్ణ దైవత్వం ప్రత్యక్షం అవడమే విద్య అన్నాం. దాగి ఉన్నంటే అంతర్గతం ఉన్నటువంటి ఆధ్యాత్మిక చింతన అనేది కలగడమే విద్య అని చెప్పినది ఎవరంటే వివేకానంద. అది మనకి 2017 డిఎస్సీలో అడిగిన ప్రశ్న. మరి దానికి అనుబంధంగా మనం వివేకానందను పరిశీలించినట్లయితే రేపు రాబోయేటువంటి ప్రశ్నకు అవకాశం ఉన్నటువంటి ప్రశ్న ఏ విధంగా మనం పరిశీలించవచ్చునంటే ఇదిగోండి, శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గమని నిర్వచించినది ఎవరంటే మనకి స్వామి వివేకానంద. ఇప్పుడు వీటితో పాటు మనం పిఐలో గమనించవలసినటువంటి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో ప్రధానమైన అంశం ఏంటంటే కాస్త స్టాండర్డ్ జీకే గమనించాలి మిత్రం. ఒక్క ప్రశ్న తప్పనిసరిగా పిఐలో స్టాండర్డ్ జీకే రూపంలో ఉంటుంది, మీరు అది గమనించండి. ఓకేనా? దీనికి అనుబంధంగా స్వామి వివేకానంద మీద ఈ శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యా మార్గము అని చెప్పింది ఎవరంటే వివేకానంద అన్న. ఒకవేళ రేపొద్దున ఇది అడగకపోతే ఏ రూపం అడగవచ్చు అని మనం పరిశీలించినట్లయితే జాగ్రత్తగా గమనించండి మిత్రమా. అసలు పేరేంటి అని అడగవచ్చు, అది గమనించాలి. వివేకానంద అంటున్నాం, అసలు పేరేంటి అని అడిగారు చాలాసార్లు. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్. అది గమనించాలి, నరేంద్రనాథ్ దత్. ఇతర పరంగా చూసినట్లయితే బాగా ఇంపార్టెంట్గా గుర్తించబడేటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే నోట్ 1897లో పశ్చిమ బెంగాల్లోని బేలూరు వద్ద రామకృష్ణ మిషన్ అనేటువంటి ఆశ్రమం నెలకొల్పాడమ్మ. 1897లో పశ్చిమ బెంగాల్లోని బేలూరు వద్ద రామకృష్ణ మిషన్ అనేటువంటి ఆశ్రమాన్ని లేదా ఒక సంస్థను నెలకొల్పినది ఎవరంటే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్. మరి ఈ రామకృష్ణ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఈ సంస్థ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే అన్ని మతాలలోని పేదవారికి అనాలమ్మ. పేదవారు ఇక్కడ ఎగ్జామ్లో పేదవారు అనే పదం ప్రకటించారు. ఆ పేదవారు అనే పదం స్థానంలో భేదవారు అనే పదాన్ని ఉపయోగిస్తారు, అది గమనించాలి. అర్థమవుతుందమ్మా? అన్ని మతాల్లోని భేదవారికి సహాయం చేయడం కొరకే స్థాపించబడినది ఏదంటే ఒక కుల మతం అని కాదు, అన్ని మతాలు, ఏ మతమైనా సరే, అది హిందూ మతం కానీ క్రైస్తవ మతం కానీ ఇస్లాం లేదా ముస్లిం, అనేక మతం, ఏ మతం అని తీసుకో. అందుకని అన్ని మతాల్లోని ఎవరికి, భేదవారికి, అంటే ఎవరైతే పేదలు ఉన్నారో ఆ పేదవారికి సహాయం చేసేందుకే స్వామి వివేకానంద స్థాపించినటువంటి ఆశ్రమం లేదా సంస్థ ఏదంటే రామకృష్ణ మిషన్, అది గమనించాలి. అర్థమవుతుందమ్మా? అందుకని రామకృష్ణ మిషన్ ఎక్కడ స్థాపించబడిందని అని చాలాసార్లు అడిగాడమ్మ. పశ్చిమ బెంగాల్లోనే బేలూరు వద్ద. చాలా ఎగ్జామ్లు ఏ సంవత్సరంలో స్థాపించబడింది అడిగాడమ్మ. 1897, 1897. అర్థమవుతుందా? అందుకనే ఇక్కడ మనకి ఏదైతే ఆప్షన్లో వివేకానంద ఇచ్చారో వాటికి అనుబంధంగా ఈ ప్రశ్న చూడాలి మిత్రమా. గత సిరీస్ 2017 ఏమడిగారు? మానవునిలో దాగి ఉన్న అంటే ఏంటి, అంతర్గతముగా ఉన్న పరిపూర్ణ దైవత్వము. పరిపూర్ణ దైవత్వం అంటే ఏంటి? ఆధ్యాత్మిక చింతతో కూడిన భావన. ఆధ్యాత్మిక చింతన అంటే ఏంటి? మనకు దైవంపై ప్రేమ భక్తి కలిగి ఉండుట. కాబట్టి ఇక్కడ మానవులు దాగి ఉన్న పరిపూర్ణ దైవత్వము ప్రత్యక్షం అవడమే విద్య అని అన్నది ఎవరంటే వివేకానంద. ఇదే వివేకానందను మనం అంతర్గతంగా మనం పరిశీలించినట్లయితే రేపు రాబోయే అడగటానికి అవకాశం ఉన్నది ఏదంటే శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గం అని నిర్వచించినది ఎవరంటే వివేకానంద. ఈ వివేకానంద పరిశీలించినట్లయితే ఈయనకు అసలు పేరు ఏమిటంటే నరేంద్రనాథ్ దత్. మరి 1897లో పశ్చిమ బెంగాల్లోని బేలూరు వద్ద దేన్ని స్థాపించారు అంటే రామకృష్ణ మిషన్. మరి రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము ఏమిటి అంటే అన్ని మతాల్లోని భేదవారికి సహాయము చేయుట. అర్థమవుతుందా మిత్రమా? అరబిందో, ఈయన గురించి కూడా మనం పర్టికులర్ చూడాలా. ఓకేనా? ఈయనేం చెప్పారు అది గమనించాలా. వికసిస్తున్న ఆత్మకు తన
అంతర్గత శక్తులను బహిర్గతము చేయడానికి సహాయపడేదే విద్య. జాగ్రత్త చూడాలా. అరవింద్ ఏమి ఇచ్చారు స్టేట్మెంట్, అది జాగ్రత్త చూడాలి. ఈయనేం చెప్తున్నారు? వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను ఏమంటున్నారు? బహిర్గతము చేయడానికి ఏంటిది? సహాయపడేదే విద్య. అంటే ఇక్కడ ఏంటిది? ఏదైతే నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావో, నిన్ను సమాజంలో ఒక ఉత్తమ వ్యక్తిగా తయారు చేయాలంటే, నువ్వు నిశ్శబ్దంగా ఉన్నావంటే ఏంటి? ఏమి తెలియని వాడుగా ఉన్నావంటే నీళ్ళు అంతర్గత బహిర్గత శక్తులు ఉన్నాయి. కానీ ఎన్ని నీకు దేని ద్వారా అభివృద్ధి చెందాలా, ఇంప్లిమెంటేషన్ ఉండాలి అంటే అది విద్య ద్వారా. కానీ నీలో దాగినటువంటి ఏదైతే గొప్ప నైపుణ్యత జ్ఞానం ఉందో దాన్ని అంతర్గతం ఉన్న వాటిని బయటికి వెలికి తీసి నిన్ను సమాజంలో సత్ప్రవర్తన కలిగిన గుణవంతుడు కలిగినటువంటి ఏదైతే లక్షణాలు వాటన్నిటి కూడా బహిర్గతము చేసేందుకు నీకు దోహదపడేదే విద్య. అంటే దీని అర్థం ఏమిటంటే వికసిస్తున్న ఇంప్లిమెంటేషన్, ఎదుగుదల, మానవుని యొక్క ఎదుగుదలకు అభివృద్ధి కారు ఏది అంటే విద్య. నువ్వు సమాజంలో ఉన్నతమైన స్థానాన్ని పొందాలని నీకు సహాయపడేది ఏదంటే విద్య. మానవుని యొక్క జీవనోపాధికి తోడ్పడేది ఏది అంటే విద్య. అందుకనే ఇక్కడ వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను ఏ విధంగా బహిర్గతము చేయడానికి, సమాజంలో నీ యొక్క స్థితిగతులను తెలియచేయడానికి తోడ్పడేదే విద్య. ఆ పదం చెప్పింది ఎవరు? అరబిందో. ఈ అరబిందో మనం పరిశీలించినట్లయితే మనకి స్వాతంత్ర సమరయోధుల్లో ఒకానొక వ్యక్తి ఎవరంటే అరబిందో. ఆనాటి భారతదేశ స్వాతంత్ర సమరంలో భారతీయుల తరపున ఎంతో ఐక్యతగా ఉంటూ ఎన్నెన్నో సాయుధ తిరుగుబాటు కానీ రకరకాల తిరుగుబాటుల్లో భాగముగా భారతీయుల తరపున భారతను చైతన్యవంతం చేస్తూ ఈ చైతన్యవంత ప్రక్రియలోనే భాగముగా బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న వ్యక్తి ఎవరంటే అరబిందో. అందుకనే బ్రిటిష్ వారు ఏం చేశారా అంటే ఈ అరబిందోను ఒక కుట్ర కేసులో విరికించారు. అందుకనే గత పోటీ పరీక్షలు అడిగారు. ఏమని అడిగారు? అలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరు? అది ఏ కుట్ర కేసు అమ్మా? అలీపూర్ కుట్ర కేసు. భారతదేశ స్వాతంత్ర సమరంలో భాగముగా భారతీయులను చైతన్యవంతులు చేసి భారతదేశ స్వాతంత్రం కోసం కష్టపడినటువంటి వ్యక్తులందరిలో ఒకానొక వ్యక్తి ఎవరు అంటే అరబిందో. కాబట్టి అరబిందో స్వాతంత్ర సమరంలో భాగముగా ఏంటంటే ప్రజలను చైతన్యవంతులు చేశాడు, నాయకులను ఉత్తేజపరిచాడు. తన యొక్క విప్లవాల ద్వారా తన యొక్క ఏదైతే ఉన్నాయో పత్రికలు స్థాపించి ఆయా పత్రికల ద్వారా ప్రజలు చైతన్యవంతులు చేశారు. ఇది గమనించినటువంటి బ్రిటిష్ వారు ఈ ఎవరైతే ఉన్నారో అరబిందోను ఏ కుట్ర కేసు ఇరికించారంటే అలీపూర్ కుట్ర కేసు ఇరికించారు. అందుకనే అలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడు ఎవరు అని అడిగారు. ఎవరంటే అరబిందో. ఈ కుట్ర కేసులో ఈ అరబిందో తరపున వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది ఎవరನ್ನು కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఈ అలీపూర్ కుట్ర కేసులో అరబిందో తరపున వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది ఎవరు అని పరిశీలిస్తే ఆయనే చిత్తరంజన్ దాస్. మనం ఇతన్నే సిఆర్ దాస్ అని పేరుతో పిలుస్తాం. సిఆర్ దాస్ ఓకేనా. కాబట్టి అలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే అరబిందో ఉన్నారో అరబిందో తరపున వాదించినటువంటి ఆనాటి ప్రధాన న్యాయవాది ఎవరంటే చిత్తరంజన్ దాస్. అతని యొక్క వాదోపదం అనంతరం ఇక్కడ మనోళ్ళు ఏంటంటే నిర్దోషిగా ఎవరు అరబిందోను వదిలివేయడం జరిగినది. ఆ తదుపరి ఇదే అరబిందో తన జీవితం యొక్క చిట్ట దశలో ఎక్కడ చేరుకున్నారంటే ఈ యొక్క అరబిందో తన యొక్క జీవన విధానంలో చివరి దశలో భాగముగా ఏం చేశారంటే పాండిచేరిలో ఒక ఆశ్రమం నెలకొల్పి స్వామీజీగా మారిపోయారు. ఆధ్యాత్మిక చింతనలో తన యొక్క జీవితాన్ని సమర్పించారు. ఎవరంటే అరబిందో.
కాబట్టి ఎక్కడ ఆశ్రమం నెలకొల్పాడు? పాండిచ్చేరిలో. అందుకని రేపు పొద్దున ఎగ్జామ్ ఏ రకంగా అడగొచ్చు అంటే, ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరంటే అరబిందో. ఈ పదం మనకు గుర్తు రావాలమ్మా, అర్థమవుతుందా? కాబట్టి ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అంటే అరబిందో. చూసారా, ఆప్షన్స్ లో ఏ అయితే ఉన్నాయో ప్రతి పాయింట్ని మనం తీసుకురావాలి మిత్రమా, అది గమనించాలి. జాగ్రత్తగా చూడండి. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతము చేయడానికి సహాయపడేదే విద్య అని నిర్వచించినది ఎవరంటే అరబిందో. ఎవరమ్మా? అరబిందో. మరి అదేవిధంగా చూసినట్టు ఇతని గురించి పరిశీలించినట్లయితే, ఆలీపూర్ కుట్ర కేసులో బ్రిటిష్ వారు ప్రధాన నిందితుడిగా ఎవరిని చేర్చినారు అంటే అరబిందో. మరి అరబిందో తరపున వాదించినటువంటి ఆనాటి ప్రముఖ న్యాయవాది ఎవరు అంటే చిత్తరంజన్ దాస్. చిత్తరంజన్ దాస్ గారి యొక్క వాదోపదానంతరం నిర్దోషిగా ఎవరిని విడుదల చేశారంటే బ్రిటిష్ వారు అరబిందో. ఈ అరబిందో తన యొక్క జీవితం యొక్క చిట్ట చివరి చరమాంకములు ఎక్కడికి చేరుకున్నారంటే పాండిచ్చేరి చేరుకుని ఆధ్యాత్మిక వ్యక్తిగా మారి పాండిచ్చేరిలో ఒక ఆశ్రమం నిర్మించారు. కాబట్టి పాండిచ్చేరిలో ఆశ్రమం ఏర్పాటు చేసేటువంటి వ్యక్తి ఎవరు అంటే అరబిందో. అందుకని కాంపిటేటివ్ రేపు ఏమని అడగవచ్చు? ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అని అడుగుతారు. ఎవరంటే అరబిందో. అర్థమవుతుంది మిత్రమా? ఓకేనా? నెక్స్ట్ మనకి ఎవరున్నారమ్మా? ఠాగూర్. కాబట్టి మనం ఇప్పుడు ఎవరి గురించి చర్చించాలా? ఠాగూర్. ఈ ఠాగూర్ ఏం చెప్పారు అని మనం పరిశీలించినట్లయితే, వ్యక్తికి పరిపూర్ణ వికాసము మరియు పురోగతి పెంపొందించి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారము చూపేదే విద్య. ఓకేనా? ఠాగూర్ గారు ఏం చెప్తున్నారు? మనిషి యొక్క జీవితంలో వ్యక్తి యొక్క పరిపూర్ణ వికాసమునకు, వ్యక్తి యొక్క పరిపూర్ణ వికాసము మరియు పురోగతిని, కాబట్టి మనిషి యొక్క జీవితంలో ఏదైతే ఉందో పరిపూర్ణ వికాసము మరియు పురోగతి మీన్స్ అభివృద్ధి, డెవలప్మెంటేషన్. కాబట్టి సమాజంలో నివసిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకుపోవాలి అంటే వారికి సహకరించేది ఏది అంటే విద్య. అందుకే విద్య అంటేనే అర్థం ఏమిటంటే ముందుకు మార్గము చూపేటువంటి ఒక కళ. ఆ పదం తెలియాల. అర్థమవుతుందా? అందుకే విద్య అంటే ఏంటి? ముందుకు మార్గము చూపించేటువంటి ఒక కళ. అంటే అర్థం ఏంటి? దారి చూపేది అని అర్థం. కానీ మనిషి యొక్క జీవితాన్ని దారి చూపేది ఏది మిత్రమా? విద్య. అదే చెప్పారు ఠాగూర్. ఏమంటున్నారు? వ్యక్తి పరిపూర్ణ వికాసము మరియు పురోగతి పెంపొందించడానికి, ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడానికి మార్గము చూపేదే విద్య. మానవుని జీవితంలో ఎన్నో సమస్యలు. మానవుని యొక్క అసలు సమస్యల వలయం ఏదంటే మానవుని జీవితం. ఒక సమస్య తీరలోపు మరొక సమస్య వచ్చి కూర్చుంటారు. అదే మానవుని జీవితం. అలాంటి సమస్యలను కూడా నువ్వు ఎదుర్కోవాలి అంటే ఎదుర్కొనేందుకు నిన్ను తయారు చేసేది ఏది అంటే విద్య. ఎవరు చెప్పారమ్మా? ఠాగూర్. ఆ పదం మనకు గుర్తు రావాలా. అర్థమవుతుందా? అందుకనే వ్యక్తికి పరిపూర్ణ వికాసము మరియు పురోగతిని పెంపొందించి ఎదురయ్యే సమస్యలకు పరిష్కారం చూపేదే విద్య అని తెలియజేసినది ఎవరంటే ఠాగూర్. బాగా ఇంపార్టెంట్. 1913లో సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనకి ఏ రంగమో తెలియదు. రేపు పొద్దున రవీంద్రనాథ్ ఠాగూర్ ఏ రంగంలో తొలి నోబెల్ బహుమతిని అందుకున్నారు అంటే మనకి సాహిత్య రంగము. కానీ భారతదేశంలో సాహిత్య రంగంలో తొలి నోబెల్ బహుమతి పొందిన తొలి అవార్డు గ్రహీత ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ సంవత్సరం కూడా ఇంపార్టెంటే 1913లో. అదే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రచించినటువంటి గ్రంథాలు అన్నింటిలో కల్లా సుప్రసిద్ధ గ్రంథం ఏదని కూడా గత సిరీస్లో అడిగారు. ఈ రచించిన సుప్రసిద్ధ గ్రంథం ఏది అంటే గీతాంజలి. ఈ పదం మనం తెలియాలి.
కానీ రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన సుప్రసిద్ధ గ్రంథము ఏది అంటే గీతాంజలి. అదే మన జాతీయ గీతమైనటువంటి మన జాతీయ గీతం ఏదమ్మా? మన జాతీయ గీతమైనటువంటి జనగణ మనను రచించినది ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. అర్థమవుతుందా? ఇలాంటి ప్రశ్నలు కూడా మనం నిశ్చితంగా పరిశీలించాలి మిత్రమా. ఇప్పుడు నెక్స్ట్ మనకు ఆప్షన్ ఏముందమ్మా? పాణిని. బాగా ఇంపార్టెంట్. ఎవరమ్మా ఇప్పుడు? పాణిని. ఈ పాణిని ఏమి చెప్పారు అని మనం గ్రహించినట్లయితే, ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువే విద్య. జాగ్రత్త చూడాలమ్మా, కలర్స్ మార్చాను. ఎందుకంటే మనకున్నటువంటి సబ్జెక్ట్ ఇంత హైర్ మీద మనం కరెక్ట్గా సెట్ చేసుకోవాలా. అందుకని మీకు ఏదైతే ఆప్షన్ ఉందో ఒక్కొక్క ఆప్షన్కి ఒక కలర్ ఉపయోగిస్తాను మీ సౌలభ్యం కొరకు. అర్థమవుతుంది మిత్రమా? జాగ్రత్తగా చూడాలి. పాణి ఏం చెప్తున్నారు? ప్రకృతి నుంచి లభించేటువంటి మానవనీయ విలువే విద్య. కాబట్టి సమస్త జీవాధారముకు మూలము ఏది? ప్రకృతి. అర్థమవుతుందా? మనం ఎంత చదివినా కూడా ఒక్కోసారి ప్రశ్న అనేది సమాన చుట్టూరు తిరుగుతూ కామన్గా ఉంటుంది. ఇవాళ సకల సృష్టికి మూలాధారం ఏదంటే ప్రకృతి. మనకు చూసినట్లయితే ప్రాచీన భారతదేశ చరిత్రలో కూడా సింధు నాగరిక కాలంలో ఆనాటి ప్రజలు ఎవరిని ఆరాధించేవారంటే ప్రకృతి. కాబట్టి మనకు సమస్త ఈ ఆనాటికి ఈనాటికి సమస్త సకల జీవనాధారమునకు అంటే భూమిపై నివసించేటువంటి అన్ని రకాల జీవులకు ప్రధానమైన ఆధారము ఏది అంటే ప్రకృతి. అందుకనే ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువలే విద్య. ప్రకృతి నుంచి లభించిందంటే అర్థమేంటి? మానవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? సమాజంలో. సమాజం నివసించేటువంటి మానవుని యొక్క విలువల స్థాయిని పెంపొందించేది ఏదంటే విద్య. అందుకనే పాణిని గారు ఎంత అద్భుతమైన నిర్వచనిచ్చారో చూసారా? ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువే విద్య. ఎవరు? పాణిని. భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము ఏది? అది భారతదేశంలోని తొలి వ్యాకరణ గ్రంథాన్ని రచించింది ఎవరంటే పాణిని. అందుకనే భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథం ఏదని చెప్పి మోర్ టైమ్స్ చాలాసార్లు అడిగారు మిత్రం. అర్థమవుతుందా? భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము పేరే అష్టాధ్యాయ. ఓకేనా మిత్రమా? జాగ్రత్త చూడండి. అష్టాధ్యాయ ఏంటి? అష్టాధ్యాయ. భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము ఏది? అష్టాధ్యాయ. మరికొన్ని సందర్భాల్లో అష్టాధ్యాయ గ్రంథ రచయిత ఎవరు? పాణిని. అదే చూసినట్లయితే ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువే విద్య అని తెలియజేసింది ఎవరంటే పాణిని. చూసారా? ఇప్పుడు మనం ఈరోజు గత పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నల ఆధారం చూసినట్లయితే పార్ట్ 2 అనేటువంటి ఒకే ఒక అంశం తీసుకున్నాం. ఆ ఒక్క అంశం నుంచి వాటి అనుబంధ ప్రశ్న చూసారా? ఒకటే గుర్తుంచుకోండి మిత్రమా, ఎవరైనా ఏదైతే కాంపిటేటర్ అనేవారు క్వశ్చన్ తీసుకువచ్చి ఆప్షన్లు ఇతరులు అభ్యర్థులను అడిగారు అంటే అడిగిన అభ్యర్థుల యొక్క ప్రాధాన్యత ఉందని అర్థం. నలుగురు అడిగారంటే నలుగురు ప్రాధాన్యత కలిగిన వారే. కానీ మనకి ఏం కావాలా? ఆ క్వశ్చన్కు సరైన ఆన్సర్ పెట్టాలా. ఆ ఆన్సర్తో పాటు అతని యొక్క అనుబంధ విషయాలు పరిశీలించాలా. అతను పోగా మిగిలినటువంటి ఆప్షన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రాతినిధ్యము మరియు ప్రాధాన్యతను మనం తెలుసుకుని ఉండాలి. అప్పుడు 100% మీకు చెప్పే మొదటి నుంచి పిఐ 10కి 10 మార్క్స్ మన పాకెట్లో మన జేబులో ఉంటాయి. అది గమనించాలి. మరొకసారి చూడండి, ఇక మనం ఏం చెప్తున్నాం? మానవంలో దాగి ఉన్న అంటే అంతర్గతంగా ఉన్నటువంటి పరిపూర్ణ దైవత్వము అంటే ఆధ్యాత్మిక చింతన ప్రత్యక్షం అవడమే విద్యను నిర్వచించింది ఎవరంటే ఆప్షన్ మనకి అరబిందో, ఠాగూర్, వివేకానంద, పాణిని. కాబట్టి ఆప్షన్ మనకు కరెక్ట్ ఏంటి? ఆన్సర్ 3 అంటే ఏంటి? వివేకానందుడు. మరి ఈ వివేకానందుడిని రేపు రాబోయేటువంటి డిఎస్సి పరీక్షల్లో ఏ విధంగా అడగవచ్చు అనే కోణంలో మనం పరిశీలించినట్లయితే శీల నిర్మాణానికి ఏంటిదమ్మా? శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గము. శీల నిర్మాణానికి నైతిక జీవనానికి విద్యే మార్గం అని నిర్వచించినది ఎవరంటే వివేకానంద. మరి ఈ యొక్క వివేకానంద యొక్క అసలు పేరేంటంటే నరేంద్రనాథ్ దత్. మరి ఇతని యొక్క ప్రాధాన్యత పరంగా చూసినట్లయితే 1897లో పశ్చిమ బెంగాల్లోని బేలూరులో రామకృష్ణ మిషన్ అనేటువంటి సంస్థను నెలకొల్పడం జరిగింది. బాగా ఇంపార్టెంట్. ఎక్కడ రామకృష్ణ మిషన్ ఎక్కడ ఏర్పడింది? పశ్చిమ బెంగాల్లోని బేలూరు వద్ద. ఎప్పుడంటే 1897.
ఈ రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే అన్ని మతాలలోని పేదవారికి సహాయం చేయడమే ఈ రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశము. అది గమనించాలి. మరి ఆప్షన్ ప్రకారం చూసుకున్నట్లయితే ఎవరు కనిపిస్తున్నారు మనకి? అరబిందో. ఎవరమ్మా? అరబిందో. వికసిస్తున్న ఆత్మకు తన అంతర్గత శక్తులను బహిర్గతము చేయడానికి సహాయపడేది విద్య అని నిర్వచించినది ఎవరు అంటే అరబిందో. ఈ అరబిందో మనకి ఎలా గుర్తు రావాలా? భారతదేశ స్వాతంత్ర సమరంలో భాగంగా స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి వ్యక్తుల్లో ఒకానొక వ్యక్తి ఎవరు అంటే అరబిందో. మరి ఆలీపూర్ కుట్ర కేసులో ప్రధాన నిందితుడిగా బ్రిటిష్ వారు ఎవరు ఇరికించినారు అంటే అరబిందో. మరి ఇలాంటి సందర్భంలో ఆలీపూర్ కుట్ర కేసులో భాగంగా అరబిందో తరపున వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది ఎవరంటే చిత్తరంజన్ దాస్. కాబట్టి మనకు బాగా ఇంపార్టెంట్. అర్థమవుతుందా? అందుకని అడుగుతాడు స్వరాజ్ పార్టీ స్థాపకులు ఎవరంటే చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. ఆ ప్రశ్న గుర్తుంచుకోవాలి. అర్థమవుతుందా? స్వరాజ్ పార్టీ వ్యవస్థాపకులు ఎవరంటే చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. ఇక్కడ మనకి ఆలీపూర్ కుట్ర కేసులో అరబిందో తరపున వాదించినటువంటి ప్రముఖ న్యాయవాది కూడా చిత్తరంజన్ దాస్. ఆ పదం గుర్తుంచుకోవాలా. ఈ యొక్క అరబిందో తన యొక్క జీవితం యొక్క చిట్ట దశలో భాగముగా ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిపోయి ఏ ప్రదేశం ఆశ్రమం నెలకొల్పినాడు అంటే పాండిచేరిలో ఆశ్రమం నెలకొల్పినాడు. అందుకని రేపు రాబోయే పరీక్షలు ఏమని అడుగుతాడు మిత్రమా? అది గమనించాల. ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అంటారు? ఇతను స్వాతంత్ర సమరం పాల్గొన్నాడు, కానీ చివరికి ఏ విధంగా మారాడు? ఆధ్యాత్మిక వ్యక్తిగా మారాడు. అందుకని అడుగుతాడు ఆధ్యాత్మిక వ్యక్తిగా మారిన స్వాతంత్ర సమర యోధుడు ఎవరు అంటే నువ్వు గమనించాలా? అరబిందో. ఆ పదం తెలియాలా. ఓకేనా? మరి నెక్స్ట్ ఆప్షన్ చూసినట్లయితే ఠాగూర్. మరి ఠాగూర్ గారు చూసినట్లయితే ఈయనేం చెప్తున్నారు? వ్యక్తికి పరిపూర్ణ వికాసము మరియు పురోగతిని పెంపొందించి ఎదురయ్యేటువంటి సమస్యలను పరిష్కరించేదే విద్య అని నిర్వచించినది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. మరి ఈ ఠాగూర్ గారి గురించి మనం పరిశీలించినట్లయితే గత పరీక్షల్లో ఎక్కువ సార్లు పునరావృతం కాబడినటువంటి ప్రశ్నల పరంగా చూసినట్లయితే భారతదేశంలో సాహిత్య రంగము సంబంధించి నోబెల్ బహుమతి పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఏ సంవత్సరం అమ్మా? 1913లో. మరి ఇతను రచించినటువంటి సుప్రసిద్ధ గ్రంథము ఏది అంటే గీతాంజలి. భారతదేశ జాతీయ గీతము ఏది అంటే జనగణమన. జనగణమన గీత రచయిత ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ పదాలు రావాలి. ఓకేనా? మరి చివరికి మనకి ఎవరున్నారు? పాణిని. పాణిని గారు ఏం చెప్తున్నారు? ప్రకృతి నుంచి లభించే, ఎక్కడి నుంచి? ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువే విద్య. ఈ పదం రావాలి. ప్రకృతి నుంచి లభించే మానవనీయ విలువే విద్య అంటే సమస్త సకల జీవనాధారానికి మూలము ఏది అంటే ప్రకృతి. ఆ పదం తెలియాలి. కాబట్టి మానవుడు సమాజం నివసిస్తున్నాడు. సమాజం యొక్క స్థితిగతులను, ఈ యొక్క స్థాయిని, విలువను పెంపొందించేది ఏది అంటే విద్య. మరి ఇలాంటి పాయింట్ చూసినట్లయితే మంచి స్టాండర్డ్ జీకే పరంగా ఒక ప్రశ్న ఉంది. కొన్ని మిలియన్ ట్రిలియన్ సార్లు ప్రశ్న ఏమిటంటే భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము ఏది? భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము ఏది అంటే అష్టాధ్యాయ. అందుకని చాలాసార్లు అడిగాడు అష్టాధ్యాయ వ్యాకరణ గ్రంథ రచయిత ఎవరు? పాణిని. ఓకేనమ్మా? ఎవరు అష్టాధ్యాయ గ్రంథ రచయిత? పాణిని. భారతదేశ తొలి వ్యాకరణ గ్రంథము ఏది? అష్టాధ్యాయ. అర్థమవుతుందా మిత్రమా? ఇలా మనము ఈ పార్ట్ 2లో ఉన్నటువంటి ఏదైతే ప్రశ్న ఉందో ఈ ప్రశ్నకి అనుబంధంగా ఈ సమాచారం మొత్తం కూడా మనం తెలుసుకోవడం జరిగింది. అలా మరొక క్లాసులో పార్ట్ 3 తీసుకుని ఇదే విధంగా మనం అనుబంధంగా ప్రశ్నలను ప్రయత్నించినట్లయితే ఈ టెక్నికల్ విధానాన్ని అనుసరించి మొదలు చెప్తున్నా కదా 10కి 10 మార్కులు పిఏలో సులభంగా మనం సంపాదించుకునవచ్చును. అర్థమవుతుంది మిత్రమా? ఓకేనా? మిత్రమా, ఒక విషయం గుర్తుంచుకోండి. మేము చెప్పేటువంటి ఈ విధానం మీకు నచ్చినట్లయితే ఈ వీడియో సంబంధించి మీరు తప్పనిసరిగా ఈ వీడియో సంబంధించి యూట్యూబ్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మాకు సహకరించండి. మీ విజయానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమే మిత్రం. ఓకేనా?